ఒక బాలుడు 6 ముఖాలు 12 కళ్ళతో ఒక మహాయుద్ధాన్ని చేయడానికి సిద్ధమవుతున్నాడు. కానీ తారకాసురుడు అనే ఒక రాక్షసుని ఓడించడానికి దేవుళ్ళకు మాత్రం ఒక మహానాయకుడు అవసరం ఉంది. రోజు రోజుకి ఆ తారకాసురుడి అకృత్యాలు ఎక్కువైపోతున్నాయి. కానీ అతన్ని చంపడానికి పుట్టిన మహాశివుడి కుమారుడైన కుమారస్వామి మాత్రం చిన్న పిల్లోడిలా ఉన్నాడు. ఈ చిన్న పిల్లోడిని నమ్మి మనం యుద్ధానికి వెళ్తే ఓటమి తప్పదని దేవుళ్ళందరూ భావిస్తున్నారు. దానికి వాయుదేవుడు, అతని శరీరంలో అంత శక్తి ఉందా? అగ్నిదేవుడు, మనమే ఈ రాక్షసుని ఓడించలేకపోతే ఇంక అతనేం చేయగలడు అని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇదంతా దూరం నుంచి వింటున్న కుమారస్వామి చిన్నగా నవ్వుకొని, మీరు నన్ను బాలుడుగా చూస్తున్నారా? అయితే ఈ బాలుడే చూపిస్తాడు ఎవరి శక్తి ఏంటి అనేది. ఆ చిన్న పిల్లవాడి అహంకారాన్ని దేవతలు తీసుకోలేకపోయారు. వెంటనే కుమారస్వామితో యుద్ధం చేయడానికి అగ్నిదేవుడు వచ్చాడు. కుమారస్వామిని అగ్నిదేవుడు మంటల్లో ముంచాలని శతవిధాలుగా ప్రయత్నించాడు. కానీ ఆ మంటల్ని తన శరీరానికి కూడా తాకుండా ముందుగానే ఆర్పివేశాడు. అగ్నిదేవుడు చేసేదేం లేక ఓటమిని ఒప్పుకొని తల వంచాడు. ఆ తర్వాత వాయుదేవుడు వచ్చాడు. పెద్ద పెద్ద సుడిగాలులతో కుమారస్వామిని చుట్టుముట్టడానికి వచ్చాడు. కానీ కుమారస్వామి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. పెద్ద పెద్ద పర్వతాలను కుమారస్వామి పైకి విసురుతున్నాడు. కానీ కుమారస్వామి తన శక్తితో దారి మధ్యలోనే ఆ పర్వతాన్ని పగలగొడుతున్నాడు. వాయుదేవుడికి కూడా సీన్ అర్థమైపోయింది. ఆ తర్వాత ఇంద్రుడు తన వజ్రాయుధంతో వచ్చాడు. తన వజ్రాయుధాన్ని చూస్తూ ఇది స్వర్గానికి రక్షణ, నా విజయ గర్వం అని చెప్తుండగానే కుమారస్వామి తన ఆయుధమైన వేల్ని తీసుకొని ఒక్క వేటుతో ఆ వజ్రాయుధాన్ని విడిచేశాడు. దేవతలందరి గర్వం ఒక్క నిమిషంలోనే ఆవిరైపోయింది. ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళందరికీ చిన్న శిశువు కనపడతలేదు. శివుని యొక్క తేజస్సు కనపడుతుంది. బ్రహ్మ యొక్క జ్ఞానం కనపడుతుంది. ధర్మయుద్ధాన్ని నడిపించే శ్రీ మహావిష్ణువులా కనపడుతున్నాడు కుమారస్వామి. కుమారస్వామి తేజశక్తికి దేవతలందరూ తల వంచారు. అతని దేవతల యొక్క సైన్యాధ్యక్షుని చేశారు. ఇక ఇప్పుడు మొదలవబోతుంది తారకాసురుడి సంహారం.